అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. recovery and complete rehabilitation complete after its trauma. So ground and he's standing and walking. Put up, so he will have to choose that patient is not even sit down and is see that the complete the tendon method use the tendon issue so that we can lift this up. So the difference we can make out that is option tarvata it will be for surgery. Right side can't even make out this side is operated on one. ఆపరేషన్ ముందు ఆపరేషన్ తర్వాత ఇదంతా మనం ఎందుకు బాయ్ వాస్ బీయింగ్ సఫరింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ డిసబిలిటీస్ ఆఫ్ 1 year duration. No one has returned for his symptom recovery. He has roamed around all the cities, even he went to up to Delhi also, and he himself told he went to Tamil Nadu, and he also planned for going abroad. For that he procured passport for himself and his father also. So they even planned. Is it a Pavan? Is that sir? Yeah. So they plan to go for abroad also to get it. We do such a complex procedure with on and off very frequently. So I trained. I already mentioned I trained in some stock medical sciences for 30 years. Now I'm doing my practice from the last. Injuries అలాగో క్రిటికల్ కేసెస్ ఇంజరీస్ అనే అప్పర్ లింబ్ లో ఉన్నాయి. ఈ చేతి నరాలు మనకి బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత చేతి పడిపోవడం జరుగుతుంది. అది మోస్ట్ కామన్ గా ఎగ్గుపెట్టుకుని అవుతుంది. ఈ ఎగ్గుపెట్టులు ఎలాగే యాక్సిడెంట్ జరిగింది అలాగే ప్రతి దీనికి లెఫ్ట్ ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ అలాగే నడవడానికి public awareness program. So these kind of the complex surgeries being reconstructive plastic surgeons చాలా తక్కువ మంది చేస్తుంటారు. అది డాక్టర్స్ పెటర్నిటీలో కూడా చాలా మందికి తెలియదు. సో అందుకోసము త్రూ ద మీడియా జస్ట్ వీ వాంటెడ్ టు టేక్ దిస్ టు ద పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్. సో అందుకని మీ ద్వారా మీడియా ద్వారా పబ్లిక్లోకి తీసుకెళ్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న యంగ్ జనరేషన్ పీపుల్ విల్ బి బెనిఫిటెడ్. ఎందుకంటే ఇలాంటి కాంప్లెక్స్ సర్జరీస్ అందరూ పర్ఫామ్ చేయలేరు, చేసినా కూడా సక్సెస్ రేట్ అనేది వేరియబుల్గా ఉంటుంది. సో ఈ పవన్ అనే వ్యక్తి సంవత్సరం తరబడి యాక్సిడెంట్ తర్వాత సర్జరీ తర్వాత డిజబుల్గా కాళ్ళు కింద పెట్టలేక కూర్చోలేక పెయిన్తో సఫర్ అవుతూ ఇంటికి ఫిజియోథెరపీకి కన్ఫైన్డ్ అయినాడు. అలాంటి కండిషన్లో చాలా హాస్పిటల్స్ తిరిగి ఆ కండిషన్ ఒక ఆల్మోస్ట్ 1 year తర్వాత మా దగ్గరికి వచ్చినాడు. యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ బ్రాంచ్లో వారికి మా దగ్గరికి అక్కడికి 1 year తర్వాత రావడం, అప్పుడు మనం చూసి సర్జరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము, తర్వాత ఫాదర్ని తీసుకొచ్చి మాట్లాడటము, ఆ రిస్క్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఈ కన్విన్స్ అంటే సర్జరీకి తీసుకోవడము. బీయింగ్ పార్ట్ ఆఫ్ ద సర్జరీ మనం సయాటిక్ అన్న న్యూరోలైసిస్ అండ్ చెప్పినట్టుగా పేషెంట్ ఆల్సో వెరీ వెల్ నో అబౌట్ దట్ వాట్ బై సర్జరీస్ పర్ఫార్మ్డ్. సయాటిక్ న్యూరోలైసిస్ అండ్ టెండో అకిలిస్ లెంథనింగ్ అనేసి 2 surgeries ఉన్నాయి. సో అవి చేసిన తర్వాత గ్రాడ్యువల్గా ఇమీడియట్లీ నోటీస్ ద డిఫరెన్స్ ఆఫ్ ద రికవరీ, సక్సెస్ రికవరీ ఇమీడియట్లీ నోటీస్. దట్ ఈస్ హౌ దట్స్ న్యూరల్ నర్వ్ రిపేర్స్ విల్ వర్క్స్.
సో అలాంటి ఇన్స్టెంట్ బెనిఫిట్ విత్ డూయింగ్ ద నర్వ్ సర్జరీస్ అది మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ డోంట్ బెనిఫిటెడ్ విత్ దట్ బికాస్ దే డోంట్ అప్రోచ్ ద అప్రోప్రియేట్ కన్సల్ట్ డాక్టర్ త్రూ విచ్ దే కెన్ బెనిఫిటెడ్. సో జస్ట్ ఇప్పుడు నేను మీకు కొన్ని వీడియోగ్రాఫ్స్ చూపించాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైతే నా యాక్సిడెంట్లో 2 కాళ్ళు విరిగిపోయి బెడ్లో పడుకొని ఉన్నాను, తర్వాత నాకు మైండ్లో ఏదో తెలియని బాధ మరియు ఎటు కదలని స్థితిలో ఉన్నా. అలాంటి సిచ్యువేషన్లో ఎన్నో హాస్పిటల్స్, నేను నార్త్ ఢిల్లీ వరకు వెళ్ళాను, ఇటు తమిళనాడు వరకు వెళ్ళాను. కానీ ఎక్కడ పోయినా కూడా ఎన్ని ఆర్థోపెడిక్ డాక్టర్లు మరియు న్యూరో సర్జన్లు వాళ్ళంతా ట్రై చేసినా కూడా దీనికి మేము ఏమాత్రము ఏం చేయలేము, ఓన్లీ ఫిజియోథెరపీ నార్మల్ ప్రాక్టీసే నిన్ను కాపాడుతుంది అని చెప్పారు. ఎంత ప్రయత్నించినప్పటికీ కదలికలు అనేవి ఏం లేవు, వాకర్ లేని నడవలేని స్థితిలో ఉన్నాను. అలాంటి సమయంలో నేను డాక్టర్ ప్రకాష్ సార్ దగ్గరికి వెళ్ళినప్పటికీ సార్ ఎంతో విధంగా నా కేసుని స్టడీ చేశారు. సార్ ఆలోచించి సయాటిక్ న్యూరాలసిస్ మరియు టెండనకిల్స్, ఎప్పుడైతే నా కుడికాలు పాదం అనేది పూర్తి కిందికి చొచ్చుపడిపోయింది, అలాంటి సమయంలో సార్ దాన్ని ఛాలెంజ్గా తీసుకొని అదేవిధంగా ఇమీడియట్గా సర్జరీ ప్లాన్ చేసి నన్ను 1 నెల 2 నెలల లోపలనే నార్మల్ స్థితికి తీసుకొచ్చి నడవగలిపిస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.